మే 31, 2024 శుక్రవారం రాశి ఫలాలు. ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుందో ఈరోజు వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా మొదటిది మేషరాశి. మేషరాశి వారికి నూతన వస్తు వాహనాలు లాభాలను పొందుతారు. పాత మిత్రులతో సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. చేపట్టిన పనులలో విజయం సాధిస్తారు. ఆప్తుల నుండి విలువైన విషయాలను సేకరిస్తారు. గృహ వాతావరణం చాలా ఆనందంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలు అనుకూలిస్తాయి. ఉద్యోగాలలో సమస్యలు తొలగి ఊరట పొందుతారు. తదుపరి వృషభరాశి. వృషభరాశి వారికి ఆధ్యాత్మిక చింతన మరింత పెరుగుతుంది. ఉద్యోగాలలో శ్రమ అధికంగా పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు ఉంటాయి. ముఖ్యమైన పనులు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవటం వలన నష్టాలు తప్పవు. చేపట్టిన పనులు మరింత మందకొడిగా సాగుతాయి. దూర ప్రయాణాల వలన వృధా ఖర్చులు మీకు పెరుగుతాయి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి కుటుంబ విషయాలలో మాట పట్టింపులు తొలగుతాయి. రావలసిన సొమ్ము సకాలంలో చేతికి అందుతుంది. ముఖ్యమైన పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. నూతన వాహన యోగం ఉన్నది. వృత్తి వ్యాపారాలు అంచనాలకు మించి లాభాలను అందుకుంటారు. నిరుద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఆర్థికపరమైన ఒడిదుడుకుల నుండి బయటపడతారు. చేపట్టిన పనులలో అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. సమాజంలో కీర్తి ప్రతిష్టలు మరింత పెరుగుతాయి. కుటుంబ సభ్యులతో విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు. నిరుద్యోగులకు సదావకాశాలు లభిస్తాయి. ఉద్యోగస్తులకు అధికారుల యొక్క అనుగ్రహం కలుగుతుంది. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి దైవ సేవ కార్యక్రమాలలో పాల్గొనటం వలన మానసిక ప్రశాంతత కలుగుతుంది. దూర ప్రయాణాలు వాయిదా వేయటం చాలా మంచిది. కుటుంబ సభ్యుల నుండి ఒత్తిడి మరింత పెరుగుతుంది. నూతన రుణ ప్రయత్నాలు అంతగా కలిసి రావు. వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. తదుపరి కన్యరాశి. కన్యరాశి వారికి ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. సోదర సంబంధిత విషయంపై మాట పట్టింపులు ఉంటాయి. ఇంటా బయట రుణపరమైన ఒత్తిడి మరింత పెరుగుతుంది. చేపట్టిన పనులలో స్వల్ప అవరోధాలు ఉంటాయి. వృత్తి వ్యాపారాలలో భాగస్వాములతో వివాదాలకు వెళ్ళకపోవటం చాలా మంచిది. నిరుద్యోగ ప్రయత్నాలు నిరాశను కలిగిస్తాయి. ఉద్యోగస్తులకు పని ఒత్తిడి మరింత పెరుగుతుంది. తదుపరి తులారాశి. తులారాశి వారికి నిరుద్యోగులకు ఉన్నత అవకాశాలు లభిస్తాయి. నూతన వాహన కొనుగోలు యత్నాలు ఫలిస్తాయి. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. కుటుంబ సభ్యులతో సఖ్యత మరింత పెరుగుతుంది. కొన్ని పనులలో జీవిత భాగస్వామి సహాయ సహకారాలు తీసుకోవటం చాలా మంచిది. వృత్తి ఉద్యోగాలలో ఆశించిన విధంగా పురోగతి లభిస్తుంది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి సమాజంలో ప్రముఖుల నుండి అరుదైన ఆహ్వానాలను అందుకుంటారు. ఆర్థికంగా మెరుగైన వాతావరణం ఉంటుంది. అవసరానికి బంధుమిత్రుల నుండి సహాయ సహకారాలు అందుతాయి. వృత్తి వ్యాపారాలలో స్వంత నిర్ణయాలు కలిసి వస్తాయి. ఉద్యోగాలలో మీ సమర్థతకు అధికారుల నుంచి గుర్తింపు లభిస్తుంది. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వారికి ఆదాయానికి మించి ఖర్చులు ఉంటాయి. వృత్తి వ్యాపారాల్లో నూతన సమస్యలు కలుగుతాయి. కుటుంబ సభ్యులతో అకారణంగా మాట పడవలసి వస్తుంది. ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతల వలన విశ్రాంతి లభించదు. మిత్రులతో మాట పట్టింపులు ఉంటాయి. వాహన ప్రయాణ విషయంలో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి చేపట్టిన పనులలో వ్యయ ప్రయాసాలు అధికమవుతాయి. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. దూరపు బంధువుల నుండి ఊహించిన విధంగా మాటలు వినవలసి వస్తుంది. వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఉద్యోగ విషయంపై అధికారులు చర్చలకు వెళ్ళకపోవటం చాలా మంచిది. నిరుద్యోగ ప్రయత్నాలు నిదానంగా సాగుతాయి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఇంట బయట మీ మాటకు విలువ మరింత పెరుగుతుంది. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. ముఖ్యమైన పనులు అప్రయత్నంగా పూర్తి చేస్తారు. గృహ నిర్మాణ పనులు వేగవంతం చేస్తారు. వ్యాపారాల్లో ఆశించిన విధంగా పురోగతిని సాధిస్తారు. ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతలు ఉన్నప్పటికీ నిదానంగా పూర్తి చేస్తారు. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి అవసరానికి చేతిలో డబ్బు నిల్వ ఉండదు. వృత్తి వ్యాపారాలలో అధిక శ్రమకు అల్ప ఫలితం పొందుతారు. కుటుంబ సభ్యుల మాటలు మానసికంగా బాధను కలిగిస్తాయి. ఉద్యోగ వాతావరణం కాస్త చికాకుగా ఉంటుంది. నిరుద్యోగ యత్నాలు కొంత మందకొడిగా సాగుతాయి.
దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుడి అనుగ్రహం వల్ల మీరు చేసే ప్రతి పనిలో మీకు విజయం సిద్ధించాలని, భగవంతుడి యొక్క అనుగ్రహం ఎల్లప్పుడూ మీ మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. ఇంకొక సరికొత్త వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సర్వే జన సుఖినో భవంతు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.